నీకు జీవితాన్ని నాకు అప్పగిస్తావా? నిన్ను అద్భుతంగా వాడుకుంటాను, అత్యధికంగా నిన్ను వాడుకుంటాను, కానీ నీ జీవితాన్ని నాకు ఇస్తావా అంటున్నారు దేవుడు. అడగకయే మీరు పొందలేకపోతున్నారని చెప్తున్నారు. మనం అనుకుంటాం ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవునికి ఇస్తున్నాం కదా, కానీ కార్యాలు చూడలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే మన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా వచ్చి ఇచ్చినంత మాత్రాన ఏమాత్రం ఫలితం ఉండదని. అందుకని చాలాసార్లు దైవజనులు చెప్తా ఉంటారు, దేవుని మందిరికి వచ్చిన మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి, దేవుని కొరకు మీరు వాడబడండి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరైతే పెడచని పెడతారో, అయిష్టంగా దేవుని వాక్యాన్ని వింటారో, ఇష్టపూర్వకంగా దేవుని మందిరంలో కూర్చోరో, అలాంటి వారి జీవితాల్లో ఏ మాత్రం కూడా దేవుడు కార్యం చేయలేరని. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వినబడుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ వాటికి మనము విధేయత చూపించినప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కడుతీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు